సార్ నమస్తే. నమస్తే. అసలు జరుగుతున్నవి సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైపోయినాయి సార్. ప్రతి చోట ఏ మూల ఏది జరిగినా అది వైరల్గా అయిపోతుంది. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో రీసెంట్గా అంటే నిన్నే జరిగింది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే భర్తని ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తా అని చెప్పి 2 రోజుల తర్వాత ప్రియుడితో జంప్ అయిపోయింది. అంటే ముందే పెళ్ళి అనేది ఇష్టం లేనప్పుడు ముందే చెప్పట్లేదు. ఎందుకని అంటే తల్లిదండ్రుల ప్రభావం ఉంటుందా ఒకటి. ఇంకొకటి ఏంటంటే సభ్య సమాజం కోసం తలదించుకొని తాళి కట్టించుకొని అవతల వాళ్ళ లైఫ్లో స్పాయిల్ చేసేస్తున్నారు లేడీస్ అనేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి సార్. భర్తల్ని చంపేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివి చెప్పాలంటే ఒక మహిళలుగా మాకే సిగ్గుపడే సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? మహిళల్లో కూడా ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? చాలా చాలా యాంగిల్స్ ఫర్ దిస్. అయితే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నది పెళ్ళి తర్వాత జరిగే ఆ 2-3 డేస్లోనే వాళ్ళని బయటకు ఎక్కడికో తీసుకెళ్ళడం, అక్కడ చంపేయడము, లేకపోతే అసలు నచ్చలేదు అని చెప్పి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడము. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, అంత చేసేగాడికి ముందే ధైర్యంగా ఉండి చెప్పచ్చు కదా అని. ఎక్కడో సమ్ ఇన్హిబిషన్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల, అండ్ ఎంత దారుణంగా తయారుతారు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తాను అనే యాటిట్యూడ్లో ఉన్నారు. ఆ మధ్యలో ఈ అబ్బాయిలు బలైపోతున్నారు. తల్లి తండ్రి ఫోర్స్ఫుల్గా మాకు ఆ కులం వాడు నచ్చడు, వారు ఈ మతం వాడు నచ్చడు, వీడిని చేసుకోవద్దు అని ఏదో ప్రెషర్ పెడతారు. దాంతో బలవంతంగా చేసుకోవాల్సిన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళకి లోపల రెబెలియన్గా అయిపోయి దే విల్ స్టార్ట్ కిల్లింగ్ ఆర్ పారిపోవడము ఆర్ ఆ మొత్తం ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చడం జరుగుతుంది. ఇది నేను ఎప్పుడు ఫండమెంటల్గా ఆలోచిస్తాను. ఇట్ ఈస్ నాట్ ఉమెన్ ఆర్ మ్యాన్, ఇట్ ఈస్ దేర్ మైండ్ సెట్. వీళ్ళు మేనియాక్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి చంపడానికైనా వెనక్కి తగ్గని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. దీనికి సో మెనీ ఫ్యాక్టర్స్. వన్ ఈస్ కాన్స్టెంట్ ప్రెషర్. ఆ ప్రెషర్లో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అర్థం కాదు. సో కాన్స్టెంట్ ప్రెషర్. సెకండ్ ఈజ్ అస్సలు లైఫ్ యొక్క అవగాహన ఉండదు. నిజంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఇక్కడ మర్డర్ చేసి వెళ్తే నేను ప్రశాంతంగా ఉండలేనే అనే కామన్ సెన్స్ ఉండదు వీళ్ళకి. సింపుల్ పాయింట్, నేను వెళ్ళిపోవచ్చు, నాకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు లైఫ్ బ్రతకచ్చు, బట్ ఇక్కడ మర్డర్ చేయడం వల్ల ఆర్ ఇక్కడ ఇంత సీన్ చేసుకోవడం వల్ల నేను అక్కడ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాను అని ఎలా అనుకుంటారు? వీళ్ళకి తెలియదు అసలు. వీళ్ళు దే జస్ట్ వాంటెడ్ టు, వాళ్ళకి అసలు ఆ సందర్భంలో పని చేయదు బ్రెయిన్, అలా అయిపోతారు. అండ్ అలా నిజంగా కూడా వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే నేను అసలు తప్పు చేయలే, వీళ్ళు అనుభవించాలి, వీళ్ళకి జరగాలి అనే దాంట్లో ఉంటారు. సో ఇది రెడ్ ఫ్లాగ్స్ గుర్తుపట్టి ముందే దీన్ని పేరెంట్స్ కానీ అలా పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఆపాలి కంపల్సరిగా. వీళ్ళలో ఉండే కొన్ని క్వాలిటీస్ చెప్తే ఇలాంటివి ఎవరైనా ఉంటే గుర్తుపడతారని చెప్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీళ్ళు క్రిటిసిజం తీసుకోలేరు. ఇలాంటి వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అనగానే తట్టుకోలేరు. ఏదైనా కానీ, ఏ చిన్న విషయంలో అయినా కానీ, నువ్వు అలా ఎందుకు కూర్చున్నావు, ఇలా కూర్చోను కానీ నాకు చెప్తావా, నువ్వు ఎట్లాంటి వాడివి, నువ్వు నాకు చెప్పే అంత స్టేజ్కి వచ్చావా అనేటట్టు తయారవుతారు. ఇది వన్. స్మాల్ క్రిటిసిజం ఆర్ స్మాల్ కరెక్షన్ తట్టుకోలేరు. ఓకే. సెకండ్ వచ్చేసి వెరీ వెరీ చూజీ అండ్ పిక్కి ఉంటారు. నాకు ఈ కలర్ కావాలంటే ఆ కలరే, కొంచెం కూడా మారే వాళ్ళు ఆ మైండ్ సెట్లోకి రారు. మొండిగా ఉంటారు. ఎంత మొండి అంటే దీనికి ఎందుకు అంత మొండి అనిపిస్తుంది మనకి, దీనికేంటి అసలు అంత సీన్ చేస్తున్నాం ఏంటంటే, కానీ ఉంటారు అలాంటి వాళ్ళు. దే కెన్ టర్న్ ఇన్ టు ఎనీథింగ్, వాళ్ళ చేయడం కోసం ఎంతకనే వెళ్తారు. ఓకే. థర్డ్ వచ్చేసి ఆల్రెడీ ఇలాంటి ఎమోషనల్గా జరిగి ఆర్ వాళ్ళు ఏదో బాండ్లో ఉండి అక్కడి నుంచి తెంచుకొచ్చే వాళ్ళతో నిజంగా జాగ్రత్తగా ఉండాలి. దే కెనాట్ ప్రాసెస్ దేర్ ఎమోషన్స్, దే కెనాట్ ఆ ఎమోషన్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక వాళ్ళు ఎంతకైనా దిగజారే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఒక లేయర్. అయితే న్యాచురల్గా వాళ్ళ బాడీలో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాళ్ళ మైండ్లో జరుగుతున్న స్ట్రెస్ ఇంబ్యాలెన్స్ వల్ల లాట్ ఆఫ్ మైండ్లో జరిగే మొత్తం ఆ కెమిస్ట్రీ అంతా మారిపోతుంది. దానివల్ల వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు తెలియకుండానే చాలా తప్పులు చేస్తారు. ఓకే. అండ్ వీళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది వెనకాల. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎలా అంటే అందరినీ నెగిటివ్గా పిక్చరైజ్ చేస్తారు. మీరు మామూలుగా ఏదైనా సజెషన్ ఇచ్చే చూసావా, వాడు ఎట్లా సజెషన్ ఇచ్చాడు అంటే వాడు వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చాడు, వీళ్ళు వాళ్ళ ఏజెంట్స్ అని వీళ్ళు చాలా భయంకరమైన స్టోరీ అల్లుకుంటారు. అది ఒక టైప్ ఆఫ్ మానసిక రుగ్మతగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక సడన్ ఒక ఫేజ్లోకి వచ్చాక అందరూ వీడు నా మీద ప్లాన్ చేస్తున్నాడు, వాడు నా మీద ప్లాన్ చేస్తున్నాడు,
వీడు ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు నాతో అట్లా చేస్తాడేమో, రేపు నేను మ్యారేజ్ అయ్యాక నన్ను కొడతాడేమో అనేటట్టుగా మైండ్లో దే రీడ్ పీపుల్స్ మైండ్ అండ్ క్రియేట్ చాలా మ్యాసివ్గా వాళ్ళు స్టోరీ అల్లేసుకుంటారు. ఓకే. అండ్ అందులోంచి ఊహించేసుకుంటారు ముందే. మొత్తం ఊహించేసుకుని ఇంకా బయటకు రాలేరు. అండ్ వాళ్ళ చెప్పరు కూడా బయటికి. వాళ్ళ లోపలే ఓకే వీడు ఇలా ఉన్నాడంటే అప్పుడు వాడికి వెళ్ళి చెప్తాడు, వాడు అలా చేస్తాడని సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఓకే. వీళ్ళలో ఉండే ఇంకొక క్వాలిటీ నిద్రపోరు. 8-9 అవర్స్ స్లీప్ లేకుండా ఉంటేనే మన మైండ్ పనిచేయదు. అట్లాంటిది వీళ్ళు 1.5 అవర్ కూడా పడుకోరు. దే కాన్స్టెంట్లీ థింక్ ఆర్ ఆపోజిట్గా చాలా ఎక్కువసేపు పడుకుంటారు. 18 అవర్స్ 16 అవర్స్ లేస్తారు, తింటారు, పడుకుంటారు. ఇవన్నీ ఆర్ ఇండికేషన్స్ దట్ దే ఆర్ నాట్ నార్మల్, దే ఆర్ అబ్నార్మల్ లక్షణాలు అని గుర్తుపట్టాలి. అలా ఉన్న వాళ్ళతో నిజంగా జాగ్రత్తగా ఉండి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు మంచి మెడిసిన్స్ వచ్చాయి, మంచి టెక్నాలజీ పెరిగింది, ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. ఎంతో మంది సైకియాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ ఇప్పుడు ఉన్నారు హూ కెన్ యాక్చువల్లీ హెల్ప్. ఓకే, సో అలాంటి కన్సల్టేషన్ తీసుకుని ఇలాంటి దాంట్లో ప్రెషర్. నేను ఒక పేరెంట్ని చూశానండి, మా అమ్మాయికి బాగాలేదు, ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేద్దాంలే అనేవాళ్ళు ఉన్నారు. అంటే అరే ఇంకొకటి జీవితం నాశనం అవుతుంది కదా ఇలాంటి అమ్మాయిని ఇస్తే అని ఆలోచించరు వాళ్ళు. మా దగ్గర నుంచి వెళ్ళిపోతే వదిలించుకోవాలి అండ్ అక్కడికి ఇచ్చాక వాడు చూసుకుంటాడులే, మనకేంటి సంబంధం అన్నట్టు. సో వెరీ వెరీ డేంజరస్ ఉంటారు. అండ్ మొత్తం ఒక ఫ్యామిలీ పెంపకం కూడా అలా ఉంటుంది కొన్నిసార్లు. సో ఇది కేర్ఫుల్లీ మానిటర్ చేసుకుని ఎక్కడైనా అట్లాంటి రెడ్ ఫ్లాగ్స్ వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫోన్స్ కానీ వాళ్ళ ఫోన్ లాగ్స్ కానీ ఇవి చూస్తే కాన్స్టెంట్గా దే ఆర్ ప్లానింగ్ అబౌట్ ఇట్. ఒక రోజులో ఒక సీన్లో జరిగింది కాదు, కాన్స్టెంట్గా ప్లాన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి. అండ్ ఇలాంటి మర్డర్స్ ఇలాంటివి జరిగిపోతున్నాయి కాబట్టి ఎవరినైనా డెసిషన్ తీసుకునే ముందు, అందుకే మనకి ఎప్పుడు చెప్తారు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడంటారా అని. సో కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయండి. 7 తరాలు చూడలేకపోయినా అట్లీస్ట్ వాట్ ఐమ్ ఐ గెట్టింగ్ ఇన్ టు, ఇది ఫ్యూచర్లో ఒక బిగ్ డెసిషన్ కాబట్టి ఆ డెసిషన్ తగ్గట్టుగా కొంచెం మాట్లాడుకుని ఎలా బిహేవ్ చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్అవుట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళని మరేం పర్లేదు నేను మార్చుకుంటా అని దిగకండి, చాలా ఇబ్బందులు పడతారు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకుంటారు, ఫేస్ చేస్తారు. ఎమోషనల్లీ వీక్ ఉన్న వాళ్ళని తీసుకుంటే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి మీరు బలైపోవాల్సి వస్తుంది. అంటే వీరు ఇట్లా ఉన్నారు అని మనకు తెలియడానికి వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వాలంటారా సార్? ఎట్లా? ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్నారు తెలుసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా మాట కానీ ఏదైనా సజెషన్ వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ రెస్ట్. వాళ్ళు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే దాంట్లో ఉంటారు. నేనెంత గ్రేట్ తెలుసా, మేమెంత గ్రేట్ తెలుసా, అసలు నాకు ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసా, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఉంటుంది. అండ్ వాళ్ళు తప్ప ఇంకా ప్రపంచం వేరే కనిపించదు. వాళ్ళే మా నాన్న ఇంత గ్రేట్, మా అమ్మ ఇంత గ్రేట్, నాకు ఇలా అయింది, లేకపోతే నన్ను ఇంత అన్యాయం చేశారు. దే ఇదర్ గోయింగ్ టు సెల్ఫ్ పిటీ, నేనెంత వేస్ట్ అంటే నేను ఇట్లా అయిపోయాననే, ఆర్ సెల్ఫ్ అడ్మిరేషన్, నేనెంత గ్రేట్ అంటే నేనెంత గ్రేట్. చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ దేర్ బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు గమనిస్తే వీళ్ళ ప్యాటర్న్ అంటే నాకు ఈవినింగ్ అయ్యేసరికి నేను ఇట్లా ఉంటాను, లేకపోతే మార్నింగ్ అయ్యేసరికి నేను ఇట్లా ఉంటాను, నాకు లేస్తుంటే ఇట్లా అనిపిస్తుంది, నాకు హెయిర్ దూకోవాలనిపించదు, స్నానం చేయాలనిపించదు, నాకు ఇట్లా రెస్ట్ బద్ధకంగా ఉండాలనిపిస్తుంది. వెరీ కేర్ఫుల్, దే ఆర్ ఎమోషనల్లీ ఇన్స్టేబుల్. అండ్ ఎప్పుడైనా నాకు వాళ్ళు అలా చేశారు అందుకని నాకు నచ్చలేదు, నాకు వీళ్ళు ఇలా మోసం చేశారు నచ్చలేదు, దే ఆర్ ఇన్స్టేబుల్. ఓకే, ఎందుకంటే లైఫ్లో చాలా సీన్లు జరుగుతాయి, దట్ ఈస్ ఓకే అని తీసుకోగలగాలి. ఓకే, ఒక బ్యాడ్ రిలేషన్షిప్ రావచ్చు, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరగచ్చు, ఆఫీస్లో ఎవడో కాంప్లికేట్ చేసి ఉండొచ్చు, వాడెవడో మోసం చేసి ఉండొచ్చు, జరుగుతాయి అందరి లైఫ్లో. బట్ దాన్ని ప్రాసెస్ చేసుకుని కొన్ని రోజులు 1-2 days బాధపడతాం, తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలి. ఇది అక్కడ ఆగిపోకూడదు. ఇది నేర్పించాలి పిల్లలకి. అండ్ ఎమోషనల్ లెర్నింగ్ రావడం చాలా చాలా ముఖ్యం. నేను పిల్లలకి క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ కంటే కూడా ఇది చెప్తారు, అబ్జర్వ్ పీపుల్ రా, దట్స్ లైఫ్. నీ జీవితంలో నువ్వు మ్యాక్సిమం కలిస్తే 20 మందిని కలుస్తావు, ఈ దగ్గరగా 20 మందిని కలుస్తాం. ఆ 20 మందిని నువ్వు ఇట్లా స్కాన్ చేసి తెలుసుకోలేకపోతే నువ్వు ఎప్పుడు యు ఆర్ నాట్ లివింగ్ లైఫ్, యు ఆర్ ఫాలింగ్ డౌన్.
సో అది తెలుసుకోవాలి. అంటే మీరు మనిషిని చూసి చెప్తారా సార్ వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అని At least- చెప్పగలుగుతారా? అట్లీస్ట్ స్వభావం చెప్పలేకపోయినా, అంటే వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారు చెప్పలేకపోయినా, వి నో కొన్ని పాయింటర్స్ ఓకే. ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని. బికాజ్ అవి చదువుతూ ఉన్నాం కాబట్టి మాకు తెలియడం న్యాచురల్. బట్ తెలియకపోయినా మనుషులు, మన చుట్టుపక్కల ఉండే మనుషులు నీడ్స్, వాళ్ళ యొక్క మైండ్స్ అర్థం చేసుకోవాలి. మేము చైల్డ్ మైండ్, వైల్డ్ మైండ్, మైల్డ్ మైండ్ అని ఒక మైండ్స్ లాజిక్ నేర్పిస్తాం. దాంతో తెలుస్తుంది వీడు ఎట్లాంటి మైండ్, నేను ఎట్లా డీల్ చేయాలి. ఓకే. ఎవరిని మార్చాల్సిన పనిలే, బట్ మనం ఎలా డీల్ మనం చేసుకోవాలి, డీల్ చేయాలి. మన ఎనర్జీని, మన శక్తిని, మన లైఫ్ని మనం కాపాడుకోవాలి ఇస్ ద పాయింట్. ఓకే. సో అబ్బాయిలు సార్ మంచి సలహాలు ఇచ్చారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోండి ధైర్యంగా. ఎందుకంటే భయపడుతున్నారు సార్ అబ్బాయిలు ఈ మధ్య కాలంలో. ఇలాంటి సిచ్యువేషన్ అంటే కామెడీ కాదు కానీ నిజం నిజం. చాలా సీరియస్, ఒక లైఫ్ కి సంబంధించింది ఇది. చాలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయం భయం వేస్తుంది. చాలా మంచి సలహా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.